మానవ జన్మ పాపము, మానవ జన్మ పాపము అని చాలామంది బోధిస్తున్నారు. మనం కర్మ పాపులం, స్వభావ పాపులం అని మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు మన జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి దేవుడు ఆశించిన జీవితం ఇదంతా కూడా. మనం అంతా కూడా కన్న తండ్రి ప్రణాళికలో నుంచి ఎంత చక్కగా వస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలమే మనం. పాపుల్ని పుట్టించి పాపుల్ని మళ్ళా రక్షించుకోవాలనుకుంటాడా? చెప్పండి, ఏమన్నా ఆలోచన ఉందా? పాపుల్నే పుట్టించి పాపుల్నే మళ్ళీ రక్షించుకోవాలనుకుంటాడా? తన ప్రియమైన కుమారుని అప్పగిస్తాడా? చెప్పండి, ఎక్కడ ఏమైనా రీజన్ ఉందా దానికి?